Hello guys, welcome back to our channel KVLM ది ట్రావెలర్. నేను మీ కార్తికేయ మిరియాల. గైస్ వీడియోలు చివరి వరకు చూడండి. మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఒక కామెంట్ అయితే ఖచ్చితంగా రాయండి గైస్. ఈ కామెంట్లు లైకుల వల్ల యూట్యూబ్ ఇంకా కొంతమందికి రికమెండ్ చేస్తుంది అనమాట. సో ప్లీజ్ వీడియో చూసి అలా పోకుండా వీడియో చివరి వరకు చూడండి. సరదాగా మీకు టైం ఉన్నప్పుడే ఓపెన్ చేయండి. ఏముంది 24 అవర్స్లో ఏదో టైం ఇది ఎంత ఉంది, 12 నిమిషాలు ఉంది, 12 నిమిషాలు 10 నిమిషాలు ఈ బస్సులో జర్నీ చేసేటప్పుడు కూడా చూసి పడేయచ్చు. ఇంత బ్యూటిఫుల్ కంట్రీని మీకు చూపిస్తున్నాను కదా, చూడొచ్చు కదా. చూడండి గైస్. ఇవన్నీ క్యాసినోసే. మన ముందు కనబడేది గ్రాండ్ ఎలిజబా, ది ఐకానిక్ క్యాసినో ఇన్ ద మకావ్. ఈ సిటీ నైట్ లైఫ్ చాలా నచ్చింది గైస్ మనకి. ఈ బంగారపు రంగు కాంతుల్లో ఈ రోడ్ల మీద తిరగడం నాకు ఎంతో బాగా నచ్చింది. 12 రోజులున్నా బోర్ కొట్టలేదు. అంటే మా ట్రిప్ మొత్తం 14 డేస్ అనమాట. ఒక రోజు 2 రోజులు జర్నీకి పోయింది. అంటే వెళ్ళే రోజు ఒకటే, వచ్చే రోజు ఒకటి. సో అక్కడ 2 రోజులు జర్నీ పోతే 12 డేస్ అనమాట. ఆ 12 డేస్ ఒక్క క్షణం కూడా ఖాళీ లేకుండా మొత్తం సిటీని మొత్తం బంధించాము మన కెమెరాల్లో. చూసుకోండి. ఇదే గ్రాండ్ ఎలిజబా అంటే ది ఐకానిక్ క్యాసినో ఇన్ ద మకావ్. ఇదనమాట. ఈ సింబల్ అయితే కనపడుతూ ఉంటుంది మనకి ఎదురుగా. చాలా 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 బ్యూటిఫుల్ క్యాసినో అండ్ బిగ్గెస్ట్ క్యాసినో అండ్ ల్యాండ్ మార్క్ ఆఫ్ క్యాసినో ఇన్ ద మకావ్. లాస్ వేగాస్ అయితే ఇప్పుడు వెళ్ళలేము కాబట్టి గాయస్, దాని జిరాక్స్ కాపీ అయిన క్యాసినోలకు సంబంధించిన మకావ్ కంట్రీని అయితే మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. రాబోయే రోజుల్లో మీరు ఇంకా ఇదే విధంగా నన్ను ఎంకరేజ్ చేస్తే ఒకరోజు లాస్ వేగాస్ కూడా మన ఛానల్లో పెట్టేస్తాము బాయ్స్. మీరు తప్పకుండా మీ సపోర్ట్ అయితే కావాలి. వీడియోలు చాలామంది చూస్తున్నారు కానీ చివరి వరకు చూడట్లేదు, మధ్యలో ఆపేస్తున్నారు. ప్లస్ ఒక లైక్ చేసుకుని వెళ్ళిపోతున్నారు గాయస్. లైక్స్ చాలా వస్తున్నాయి. ఒక కామెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. దయచేసి బెగ్గింగ్ యూ, తప్పే లేదు. ప్రేక్షక దేవుళ్ళు ఎప్పుడు ప్రేక్షకులు చూస్తేనే చాలామంది గొప్పలు అవుతారు. నేను గొప్ప అవటం గురించి ఆలోచించట్లేదు. కనీసం మన ట్రిప్ ఖర్చుల కోసం డబ్బులు వస్తే చాలనుకుంటున్నాను. మీకు ఎదురుగా కనబడేది కూడా ఒక బ్యూటిఫుల్ క్యాసినోస్ అనమాట. ఇవన్నీ వీటన్నిటికీ ఇంటర్నల్ లింక్ ఉంది గాయస్. అండర్ గ్రౌండ్ నుంచి మనకి ఇవి ఉన్నాయి, మనకి అండర్ గ్రౌండ్ ప్యాసేజీలు ఉన్నాయి. ఈ క్యాసినో నుంచి ఆ క్యాసినోకి, ఆ క్యాసినో నుంచి ఇక్కడ మొత్తం చుట్టుపక్కల మొత్తం చాలా పెద్ద క్యాసినోలు, ఎంజిఎం అని ఇవన్నీ ఉన్నాయి అనమాట. ఇది కూడా బ్యూటిఫుల్ క్యాసినో. అండ్ ఇక్కడ చూపిస్తాము చూడండి. మీకు ఇక్కడ గ్లాసుతో చిన్న ఇవి ఉంటాయి వేస్ ఎంట్రన్స్లో. అందులోంచి దిగితే కిందకి మనం అక్కడ 4-5 దారులు ఉంటాయి. అక్కడ బోర్డ్స్ కూడా ఉంటాయి లోపల. ఏ క్యాసినోకి వెళ్ళాలో ఆ బోర్డు పట్టుకుని వెళ్ళిపోవచ్చు అనమాట మనం. ఇదిగోండి ఇది దృశ్యాలు. గ్రాండ్ ఎలిజబా ఫేమస్ క్యాసినో అనమాట. దీని ఇంటీరియర్ కూడా చేసాం గాయస్. దీని నెక్స్ట్ వీడియోలో వస్తుంది, ఖచ్చితంగా చూడండి. దీని లోపల ఈ గ్లోబ్ లాగా ఉంది కదా, దీని లోపల మొత్తం లాబీ అంతా మనం షూట్ చేసాము. డోంట్ మిస్ ఇట్. ఎందుకంటే వీడియో లెంగ్త్లు ఎక్కువ అవటం వల్ల నేను కట్ చేసి కంటిన్యూటీలు మిస్ అవుతున్నాయి. కాస్త ఏమనుకోవద్దు. అండ్ అర్థం చేసుకోండి. అంటే నేను వాయిస్ ఓవర్ ఇస్తానులే. ముందు వీడియోలో పోయింది గాయస్ దీని కంటిన్యూటీ, వెనక వీడియోలో పోయిందని. అది అన్నమాట. మనకి లెంగ్త్ ఎక్కువ అవడం వల్ల ఎక్కువ ఎవరు చూడలేదని నేను లెంగ్త్ తగ్గిస్తున్నాను.
అందుకనే మీరు కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి. కంటిన్యూటీస్ అనేది ఉండదు. ఏ రోజు వీడియో ఆ రోజే చూడండి. ఏముంది సీక్వెల్ సిరీస్‌లా కాకుండా మీకు నచ్చుతుంది ఏ రోజు వీడియో అయినా సరే ఆ రోజు చూడండి. ఇదిగోండి ఓవరాల్‌గా దీని అవుట్‌లుక్ ఇలా ఉంటది. వాళ్ళందరూ ప్లేయర్స్ అందరూ వాళ్ళని ట్రాన్స్‌పోర్ట్ చేస్తానే ఉంటాయి బస్సులు. వచ్చేవాళ్ళని, పోయేవాళ్ళని, వచ్చేవాళ్ళని, పోయేవాళ్ళని. అయితే క్యాసినో‌లకి బస్సులుంటాయని చెప్పాను కదా! ఆ బస్సు ఇవన్నీ ఇక్కడ ఆగుతాయి. వీళ్ళు ఇక్కడి నుంచి వెళ్తా ఉంటారు. ఇటు, అటు, ఇటు, అటు, ఇటు తిరుగుతా ఉంటారు. ఇక్కడ ఇన్ని క్యాసినోలు ఉండటం వల్ల అక్కడ ఒక గంట సేపు ఆడితే మనకు లక్కీగా కలిసిందనుకో కంటిన్యూ చేస్తూ ఉంటారనమాట. ఒకవేళ వాళ్ళకి ఏదన్నా లాస్ వస్తుంది అనుకుంటే వెంటనే క్యాసినో చేంజ్ చేస్తారనమాట. ఇట్లాంటివి ఉంటాయి అనమాట అన్నీ. ఎంత కలర్ఫుల్గా ఎంత క్రౌడీగా ఉందో చూడండి. అండ్ లైటింగ్ గీటింగ్ అసలు ఒక పండగ వాతావరణం కనపడుతుంది ఇక్కడ. అంత అద్భుతంగా ఉందన్నమాట ఇక్కడ. అందుకే నాకు కూడా వెళ్ళబుద్దిగా కాసేపు అక్కడక్కడ టచ్ ఆడాను వీడియో తీసుకుంటా. చూడండి గైస్. ఈ క్యాసినోలో మనం గేమ్స్ ఆడాలంటే మినిమం 500తో స్టార్ట్ అవుతుంది అనమాట. 300 కూడా ఉంటుంది అనుకుంటా. 300, 500, 1000, ఇక 1500 అట్లా పెరుగుతూ ఉంటుంది. ఇట్లా అట్లా అట్లా టేబుల్స్ అన్నీ ఎక్కువ అవుతూ ఉంటాయి. అంటే వాళ్ళ డబ్బులు గైస్, మన డబ్బులు కాదు. వాళ్ళ డబ్బులు అంటే తెలిసిందే ఉంది. 500 అంటే 5000, 5000, 300 అంటే 3000. 300 టేబుల్స్ పెద్ద లేవు అనుకున్నా నేను. ఈ రోలర్ లాంటిది ఉంటుంది కదా, చక్రం తిరుగుతూ ఉంటుంది. అందులో కూడా ఆడొచ్చు అనుకుంటా. అందులో 100-200 వేసి ఆడొచ్చు అనుకుంటా. అందులో నా బుర్రకు ఎక్కట్లేదు గాయస్. ఎన్ని క్యాసినోలు తిరిగినా ఎంత అబ్జర్వ్ చేసినా ఏ గేమ్ ఎలా ఆడాలో అర్థమై సావట్లేదు. అయితే అక్కడ టేబుల్స్ ఏ రకరకాల టేబుల్ ఏముంటాయో అయితే నాకు తెలుసు. ఇవ్వండి ఇక్కడ లోపలే గోల్డ్ షాప్ ఉంది చూడండి. బంగారపు బొమ్మలు చిన్న చిన్నవి. ఏముంది డబ్బులు ఎక్కువ కొట్టేసిన వాళ్ళు దాన్ని క్యారీ చేయడం ఎందుకని ఇటువంటివన్నీ కొనుక్కొని వెళ్తారన్నమాట. గోల్డ్ బిస్కెట్లు కొనే బదులు ఇటువంటి ఆర్నమెంట్స్ చూడండి. పేక ముక్కలు కూడా గోల్డ్. ఇవ్వండి గాజులు. ఇది ఇన్సైడ్ గాయస్ మన గ్రాండ్ లిస్బోలో ఇన్సైడ్ అనమాట. డైమండ్స్, నెక్లెస్లు, గోల్డ్ షాప్స్. ఇక్కడ లోపలే షాప్ అనమాట, గోల్డ్ షాపు. ఇప్పుడు మనలాంటి వాళ్ళకి కూడా అక్కడ ఏదన్నా చాలా ఎక్కువ డబ్బులు సంపాదించామనుకో ఖచ్చితంగా వాటిని పట్టుకొని రావడానికి ప్రాబ్లం అవుతుంది, కాంప్లికేటెడ్ అవుతుంది. అందుకని అక్కడ మనం ఏదన్నా గిఫ్ట్ లాంటివి కొనుక్కొని వచ్చుకోవాలన్నమాట. డ్యూటీ ఫ్రీ కూడా ఉంటుంది అక్కడ. ట్యాక్స్ ఫ్రీ చేస్తారు. ఏం కొన్నావు చూపిస్తాడా. అది మరీ ఎక్కువ కొనకూడదు అనుకుంటా. దానికి ఏదో లిమిటేషన్ ఉంటుంది, మనకు తెలియదు ఆ విషయం. సో అది ఫ్రెండ్స్ విషయం. అండ్ చూడండి అసలు ఎంత రిచ్గా ఉంటుందో చూడండి. మీరు ఎంజాయ్ చేస్తారు. ఇది పూర్తి ఇది పూర్తిగా ఇందులో లేదు గాయస్. ఇంకొక పార్ట్ సెకండ్ వీడియోలో వస్తుంది. లెంగ్త్ దృష్ట్యా నేను కట్ చేయాల్సి వస్తుంది. మన సోదరులకేమో అంతసేపు చూసే తీరిక ఉండలేదు కాబట్టి నేను ఏం చేశానంటే కనీసం 5-10 నిమిషాలంటే చూస్తారు కదా అని నేను అట్లా వెళ్ళాను అనమాట. దీనివల్ల మీరేమో కొద్దిగా ఇబ్బంది పడకండి. మీరు కంటిన్యూ చూడండి. ఏముంది బ్యాక్ టు బ్యాక్ వస్తాయి కాబట్టి కంటిన్యూ చూస్తూ ఉంటే మీకు అన్నీ తెలుస్తాయి, అర్థమవుతాయి అన్నమాట. దీనిలో ఒక ముక్క నెక్స్ట్ వీడియోలో ఉంటుంది అనమాట. క్లైమాక్స్ వీడియో. అది గాయస్ విషయం.
గైస్ ఇప్పటి వరకు మీరు ఈ వీడియో చూసారంటే ఖచ్చితంగా మీకు నచ్చే ఉంటుంది. దయచేసి రిక్వెస్ట్ అనుకోండి, ఏదైనా అనుకోండి, కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఒక కామెంట్ పెట్టండి గైస్ ప్లీజ్. ఇదనమాట నా రిక్వెస్ట్. చివరి వరకు చూడండి, చాలా బాగుంటుంది. దీని ఆంబియన్స్ చూసారా ఎంత బాగుందో. మొత్తం ఇవన్నీ కొన్ని చెక్కలతో చేసిన ఇవన్నీ బొమ్మలు అనమాట. ఇవన్నీ బొమ్మలు అనాలి ఏమనాలి తెలియట్లేదు నాకు. ఆర్ట్స్ చెక్కలతో చేసినవి ఇవన్నీ. వాటిని కలర్ఫుల్గా రంగులేసి ఇక్కడ పెట్టారనమాట. చాలా చాలా మంచి మంచి బొమ్మలు ఉన్నాయి ఇక్కడ. ఒక సిటీ లాంటి ఆ నిర్మాణమే చేశారు ఒక చాలా పెద్ద చెక్క మీద. ఇక్కడ అన్ని గోల్డ్ షాపులు. తర్వాత బయటకు వస్తే ఇప్పుడు ఇక్కడ ఈ ఈ ఈ డెకరేషన్ అంతా న్యూ ఇయర్ కోసం అనమాట, చైనీస్ న్యూ ఇయర్ కోసం. అదనమాట గైస్. వీళ్ళు మొత్తం అన్ని చోట్ల ఒకటే ప్యాటర్న్ ఉపయోగించారు లైటింగ్. ఈ భవనాల్లో కానీ రోడ్ల మీద కానీ గోల్డ్ కలర్లో వస్తుంది లైట్ అంతా. చాలా చాలా అందంగా అనిపిస్తుంది అనమాట మనకి అక్కడ అంబియన్స్. మీరు కూడా చూస్తున్నారు కదా గైస్, చూడండి. ఇదిగోండి ఇవన్నీ ఆర్టిస్టిక్ వేసి ఇది అనమాట. ఇవన్నీ కలర్స్ గోల్డ్ కలర్స్ వేసి పెట్టారు. ఇవన్నీ చూడండి చెక్క మీద చెక్కినాయి అనమాట. ఇవన్నీ బొమ్మలు ఒక సిటీనే నిర్మాణం చేశారు ఇటువంటి వాటి మీద. అండ్ చూడండి మొత్తం గోల్డ్ కలర్. చాలా బాగా నచ్చింది నాకు అక్కడ అన్ని అంబియన్స్ అంతా. అదనమాట గైస్, చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.